జిల్లా వేంపల్లిలో పారిశుద్ధ్య సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి, పులివెందుల నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ధృవకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారిశాల వద్ద చెత్తను స్వయంగా శుభ్రం చేస్తూ అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. ఈ సందర్భంగా ధృవకుమార్ రెడ్డి మాట్లాడుతూ వేంపల్లిలో పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసిందని, అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడం వల్ల పరిస్థితి మరింత దారుణంగా మారిందన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అవసరమైతే నిరాహార దీక్షకు కూడా సిద్ధమని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించాలని నేతలు డిమాండ్ చేశారు. ఆ బాధ్యత తీసుకొని ఈరోజు వేంపల్లె పురవీధుల్లో చెత్తను శుభ్రం చేసే కార్యక్రమం చేపట్టబడింది. ఎందుకంటే ఈ చెత్త ఉండడం వల్ల, కాలువలు పూడకపోవడం వల్ల నీరు ఎక్కడ ఉండేటువంటి అక్కడే నిలబడి దోమలు, పందులు, ఆవులు ఎక్కువైపోయినాయి. ఈ ఊర్లో మనుషుల కంటే పందులు, ఆవులు, దోమలు ఎక్కువైనాయి. దీంట్లో వల్ల దోమలు ఎక్కువ రావడం వల్ల విపరీతమైన విషజ్వరాలకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు గురి కావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా గత 9వ నెల 14వ తేదీ ఈఓ గారిని ఇక్కడ నియమించడం జరిగింది. దాదాపు సంవత్సరం కాలం తర్వాత ఈఓని నియమించారు. ఈఓకి ఎటువంటి అధికారం ఇవ్వలేదు. ఇక్కడ కనీసం ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి జీతాలు కూడా ఇచ్చే పరిస్థితుల్లో ఆయనకు అధికారం లేకుండా చేసి పారేశారు. ఆయన నాకు తెలిసి 40 రోజుల్లోనూ 30 రోజుల్లో రిటైర్డ్ అవుతాడు. ఆయన బెదిరి వాళ్ళను కనీసం వాళ్ళను డిమాండ్ చేసే పరిస్థితుల్లో కూడా ఆయన లేడు. ఈఓ గారు ఆయన బుచ్చగించో మచ్చగించో ఆయన రిటైర్మెంట్ ఆయన పోయేదానికి ఉన్నారు. ఇక్కడ ఇప్పటికి 2 ఇన్ఛార్జీలు వేశారు ఈ పంచాయతీ ఆఫీస్కి. ఒకరినేమో లేడీని వేశారు, ఆమెమో డిప్యుటేషన్ మీద నైట్కి వెళ్ళింది. మొన్న జమ్మలమడుగు నుంచి ఒకరిని వేశారు, ఆయన పులివెందుల్లో సబ్మిట్ చేశాడు. పులివెందుల నుంచి మళ్ళీ జమ్మలమడుగుకి వెళ్ళిపోయారు. ఇక్కడ వేంపల్లె పంచాయతీ చాలా దారుణంగా ఉంది. రాజకీయాలకు అడుగులో మడుగు అయిపోయింది. ఇక్కడ దాదాపు మస్టర్ కింద 35 మంది ఉంటే కనీసం మధ్యాహ్నం పూట వచ్చేవాళ్ళు 10 మంది. మిగతా 25 మంది ఏమైపోయినారు? ఆ 25 మందికి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లు, టీడీపీ నాయకులు, కూటమి నాయకులు, వైసీపీ నాయకులు సపోర్టా? మీకు వేంపల్లె పరిశుభ్రంగా ఉండడం ఇష్టం లేదా? వేంపల్లె మురిగ్గానే ఉండాలా? గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ 2-3 ఏళ్లలో ఎందుకు వేంపల్లె పరిస్థితి ఈ విధంగా తయారైంది? ఎక్కడ వేసిన చెత్త అక్కడే. ఉదాహరణకు ఇది అమావాస్యల చాలా ఫేమస్ గుడి, దానికి ఎదురుగానే ఇట్లుంది పరిస్థితి. కాలువలు శుభ్రం చేసి లాస్ట్ దసరాకి ఎప్పుడో చేశారు. గత ముందు 2 ఏళ్ళు అవుతుంది, ఇప్పటికి చేయడం లేదు. అడిగితే సిబ్బంది లేరు. సిబ్బందిని అడిగితే మాకు జీతాలు ఇవ్వడం లేదు. ఏం నాటకాలా? ఏం ఆటలా? వేంపల్లె ప్రజలతో ఆటలా? కబడ్డార్ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ పక్షాన కబడ్డార్. ఏ ఒక్క వేంపల్లె ప్రజానికానికి, ఏ ఒక్క బిడ్డకు ఏదన్నా జరిగితే కాంగ్రెస్ పార్టీ పక్షాన తులసిరెడ్డి గారి నేతృత్వంలో ఉపేక్షించేది లేదు, ఊరుకునేది లేదు. అవసరమైతే నిరాహార దీక్షకు కూడా, వేంపల్లె మురికి నుంచి కాపాడుకునే దానికి నిరాహార దీక్షకు కూడా కూర్చునేదానికి మేము సంసిద్ధంగా ఉంటూనే ఉంటాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ మీ రాజకీయాల స్వార్థ లాభాలను పక్కన పెట్టి వేంపల్లె కోసం పాటుపడండి. వేంపల్లె మేజర్ పంచాయతీలో అమ్మవారిశాలకు ఎదురుగా ఉన్నటువంటి రోడ్డు మీద ఉన్నాం. వేంపల్లె గ్రామ పంచాయతీ ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద మేజర్ పంచాయతీ. రాష్ట్రంలోనే దాదాపు 50,000 జనాభా ఉంది. ఇక్కడ పారిశుద్ధ్య సిబ్బంది 53 మంది పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నారు. 30 మంది గ్రీన్ అంబాసిడర్స్ ఉన్నారు. కానీ ఏం ప్రయోజనం? పేరు గొప్ప, ఊరు దిబ్బ అనే పరిస్థితిలో ఉంది.